హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మా హోటల్లో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తాను, దానికి ఎంత పప్పు, ఎంత రవ్వ వాడతాను అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మీరు ఇళ్ళలో ఎందుకు అలా హార్డ్గా వస్తుంది ఏంటి అన్నదానికి. టైము 11 అయిందండి. ఇప్పుడు కూడా నేను వేసిన ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూడండి, అయినా కానీ ఈ సాఫ్ట్నెస్ అన్నది మీరు ఈవినింగ్ వేసుకున్నా కూడా తగ్గదన్నమాట. అది అది ఎలాగా ఏంటి అన్నది, దాని కొలతలు ఏంటి, మెజర్మెంట్స్ కరెక్ట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రెండు వీడియోలోకి వెళ్దాం. ఇడ్లీకి పప్పు నానబెడుతున్నానండి. ఇది ఒక 2 కేజీల పప్పు అండి. చూసారు కదా, ఈ 2 కిలోల పప్పుకి 5 కిలోల రవ్వ అండి. ఇది వీటిని ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాత గ్రైండర్లో రుబ్బుకుందాం. ఆ రుబ్బేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, 2 గంటలు నానబెట్టి 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం పప్పుని. ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకుందాం. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలండి. పిండి మన పొంగు చల్లారకుండా తీసుకోవాలి, అప్పుడే మనకి ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. కరెంట్ కూడా పోయిందండి. కరెంట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ గ్రైండర్లు ఎంతసేపు మెదగాలి మామయ్య? ఎంతసేపు పట్టిద్ది? 40 నిమిషాలు పట్టిద్ది ఇడ్లీ పిండి మొత్తం మెదగడానికి. ఓకే అండి, 40 మినిట్స్ పట్టిద్దంట. 40 మినిట్స్ తర్వాత మన పిండి ఎలా వచ్చింది అనేది చూపిస్తాను మీకు. రవ్వని ఒక 40 మినిట్స్ ఇలా శుభ్రంగా కడిగేసి వాష్ చేసుకుంటే ఇలా పొడి పొడిలాడాలి ముందు. చూసారు కదా, మనకు దీంట్లో ఏమాత్రం వాటర్ ఉన్నా మన ఇడ్లీ పిండి లూజ్ అయిపోయి ఇడ్లీ సరిగా రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన పిండి రెడీ అయిపోయింది. చూడండి, మన పిండి తోడుకున్నప్పుడు క్వాంటిటీ ఇలాగ ఉండాలి, చిక్కగా. ఇంతకన్నా లూజ్ అయితే నీకు ఇడ్లీ రాదు. ఇప్పుడు మీకు తోడి చూపిస్తాను, కలిపి చూపిస్తాను మీకు. పిండి తోడేటప్పుడు ఇలా చేతిలో నిలబడాలి పిండి.
లేకుండా ఈ రవ్వని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. చూశారు కదా, మన ఇడ్లీ పిండి ఇలా ఉందనుకోండి, ఉదయానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఎండాకాలం కదండి, ఈ పిండిని మామూలుగా వర్షాకాలం అయితే మళ్ళీ ఏం వేయక్కర్లేదు. నేను సమ్మర్ కాబట్టి రేపు ఉదయం మళ్ళీ కొద్దిగా బొరుసు పిండి కలుపుతాను అనమాట. అప్పుడు మనం 12ంటికి ఇడ్లీ పెట్టుకున్నా కూడా ఆ మెత్తదనం అనేది పోకుండా ఉంటుంది. ఇదండి రేపు మీకు ఉదయం చూపిస్తాను. ఇప్పుడు చూశారు కదా, సగానికి ఉంది. రేపు ఉదయం ఎంతవరకు వస్తుంది ఈ పిండి అన్నది మీకు చూపిస్తాను. ఎలా పొంగుతుంది, ఎలా రుబ్బుకుంటే మన క్వాలిటీ ఎలాగ వస్తుంది, ఇడ్లీ ఎంత మెత్తగా వస్తుంది అన్నది రేపు ఉదయం చెప్తాను. చూశారు కదండి, ఇడ్లీ పిండి మరుసటి రోజు ఉదయం ఇలాగొచ్చింది. మామూలుగా అయితే కనుక మనం ఇలాగ పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఎండాకాలం కాబట్టి నేను ఇంకో 1/2 కిలో పిండి ఇప్పుడు మళ్ళీ రుబ్బేసి ఇందులో వేస్తున్నాను. మళ్ళీ 2వ రోజు 3 రోజుల తర్వాత మీరు ఇడ్లీ పెట్టుకున్నప్పుడు కొద్దిగా మినపప్పు ఇలా రుబ్బి కలుపుకుంటే ఆ రోజు రుబ్బుకున్న పిండిలాగా ఫ్రెష్గా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. రాత్రి మీకు ఎలా చూపించానో ఇప్పుడు కూడా అలాగే వచ్చింది ఇడ్లీ పిండి. ఇప్పుడు నేను టిఫిన్కి రెడీ చేసుకుంటున్నానండి, వెళ్ళి ఇడ్లీ పెడతాను. రెడ్డి గారు ఇంట్లో లేనప్పుడు చూస్తా ఉన్నామని. చూడండి ఒక చూపు ఓకే. ఎట్టేస్తున్నారు ఏమిటి? మామయ్య, మన సబ్స్క్రైబర్లో ఒకరు మార్నింగ్ పప్పు నానబెట్టుకొని 10ంటికి అలా రుబ్బుకుంటే ఈవినింగ్కి పప్పు పొంగట్లేదు, అదే పిండి పొంగట్లేదు. ఎందుకు అక్క అలాగా? ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటే బాగా రావట్లేదు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. పప్పు పాత పప్పు అయితే దాంట్లో జిగురు ఉండదండి, అది పొంగటం కానీ పొలవటం కానీ జరగదు. ఒకటే కారణం దానికి. ఈ సంవత్సరం పప్పు అయితే ఒక 3 గంటల్లో నీకు పొంగు వచ్చేస్తుంది, పులిసిపోతుంది, ఇడ్లీ బ్రహ్మాండంగా వస్తుంది, దోశ అయినా బ్రహ్మాండంగా వస్తుంది. రుబ్బిన తర్వాత 3 గంటలు. అది అలా అవ్వలేదంటే పప్పు ట్రబుల్. పప్పు మంచి పప్పు కాదు. అంటే సంవత్సరం క్రితందో అంతకుముందు క్రితందో అయితే ఆ పప్పు మీరు చిల్లర కొట్లలో తెచ్చుకునేటప్పుడు కాస్త చూసి తెచ్చుకోండి. 10 రూపాయలు రేట్ ఎక్కువ ఉన్నా సరే మంచి క్వాలిటీ ఉన్న పప్పు తెచ్చుకుంటే మీకు ఆ పొంగు అనేది వస్తుంది. పప్పు ట్రబుల్ వల్ల అలా జరుగుతుంది అంతే. ఇంకోటి ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఆ పొంగు అనేది మొత్తం పోయేసి ఆ జిగురు పోయి వాటర్ లాగా తయారవుతుంది. అది మీకు పైన కనబడదు, మీరు పిండి కలిపినప్పుడు గిన్నె అడుగులోకి ఉంటుందన్నమాట వాటర్ అంతా. అది
ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త పప్పు అయ్యి కూడా మనకి ఇడ్లీ సాఫ్ట్ గా రాలేదు, పప్పు పిండి పొంగట్లేదు అని అంటే ఏంటి అర్థం? పప్పు ట్రబులనా లేకపోతే మనం రుబ్బే విధానంలో తేడా అనా? అది పప్పు ట్రబులే. ఈ సంవత్సరానివైనా కొన్ని బ్రాండ్లు సరిగా పొంగవు, జిగురు ఉండదు. ఇప్పుడు నేను మన హోటల్లో వచ్చేసి కేసీపీ బ్రాండ్ వాడతాను. దానికి 3 కిలోలు వేసుకోవచ్చు రవ్వ, కానీ నేను 2.5 వాడతాను. ఇంకా కావాలంటే 3 వేసుకున్నా కూడా ఇడ్లీ బ్రహ్మాండంగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కొందరికి పిండి రుబ్బటం తెలియదు అనమాట. అంటే ఆ పిండి పొంగు తెలియాలి. ఏంటి ఎక్కువసేపు తిప్పితే ఎక్కువ మెత్తగా అయితే బాగా ఇడ్లీ వస్తుందని కూడా అపోహ అది. అలా కాదు, పిండి పొంగాలి, ఇలాగా రావాలి. ఇలా పట్టుకుంటే తేలిగ్గా మన పాల మీద నురుగు ఎలాగ ఉంటుందో అలా తేలిగ్గా ఉండాలి. అప్పుడు పప్పు కరెక్ట్ పొజిషన్లో మనకు పొంగు వచ్చిందని అప్పుడు తీసేసుకొని రవ్వలో తడి అనేది లేకుండా గట్టిగా శుభ్రంగా పిండేసి కలుపుకోవాలి. ఒకవేళ రవ్వలగిన వాటర్ కానీ కొద్దిగా గొప్ప ఉందనుకో, ఇడ్లీ పిండి జావలాగా అయిపోయి అప్పుడు ఇడ్లీ గట్టిగా అయిపోతుంది, ఆవిరి కుడుములాగా. చాలా ఉంటే ఊరికి ఇడ్లీ పిండి అంటే ఊరికి ఏముంది ఇడ్లీ పిండి రుబ్బటం అని చెప్పేసి మిక్సీలోనో టేబుల్ టాప్లోనో రుబ్బుకోవటం కాదు. అది కూడా ఒక కళ, దాన్ని చేయటం కూడా ఒక గొప్పతనం. ఇడ్లీ పర్ఫెక్ట్గా రావాలంటే అందరూ డబ్బులు ఎక్కువే కాదుగా, ఇడ్లీకి చాలా చాలా చోట్ల సపరేట్ మాస్టర్ ఉంటాడు ఓన్లీ గ్రైండింగ్ చేయటానికి. ఇంకోటి ఏంటంటే మీరు మిక్సీలు కానీ లేకపోతే టేబుల్ టాపుల్లో కానీ మీరు ఏదైనా మసాలాలు అవి దాంట్లో మీరు ఈ పిండి రుబ్బినా కూడా పొంగు రాదు పిండి. అది శుభ్రంగా కడక్కపోతే నీట్గా అంటే మీరు కడగరని కాదు, కడిగే దాంట్లో కొద్దిగా మీరు ఏదైనా మసాలాలు అవి వాటిల్లో వేసినప్పుడు కొద్దిసేపు వేడి నీళ్ళు పోసి ఉంచాలన్నమాట. ఏంటి అప్పుడు ఆ కారం యొక్క ఇదనేది పోతుంది. మీరు అలాగే మామూలుగా కడిగేసి దాంట్లో పప్పు వేసి రుబ్బితే పొంగు రాదు పిండి, పొంగు చల్లారిపోతుంది. ఇన్ని కారణాలు ఉంటాయి ఇడ్లీ సాఫ్ట్గా రాకపోవటానికి. ఇప్పుడు పొద్దున్నే మనం బొరుసు పిండి వేసాం కదా, మళ్ళీ అది కంపల్సరీ వెయ్యాలంటావా? మామూలుగా ఇంట్లో అయితే అవసరం లేదు కదా. అసలు ఇళ్ళల్లోనే వేసుకోవాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇడ్లీ రుబ్బుతారు, ఇడ్లీ పిండి కొద్దిగా ఏమి చేయరు కదా, చేసుకుంటారు, ఇవాళ తినేస్తారు, పిండి మిగిలిద్ది. అరే రేపు దోశ వేసుకొని ఎల్లుండి ఇడ్లీ వేసుకుందామని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. 3వ రోజు 4వ రోజు ఇడ్లీ వేయాలనుకున్నప్పుడు ఆ బయట పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న జిగురంతా వాటర్ అయిపోతుంది, ఓన్లీ రవ్వ మాత్రమే మిగులుతుంది. అది అలాగే ఇడ్లీ పెడితే గట్టిగా తినలేం కూడా. అలాంటప్పుడు మళ్ళీ ఒక 1/2 గ్లాసు అంటే మనకు అక్కడ మిగిలిన పిండిని బట్టి 1 గ్లాసు పప్పు 1 గంట ముందు నానబెట్టిన పప్పు పొంగుతుంది. ఏంటి మీకు అరే 10 గంటలు నానబెట్టాలి 5 గంటలు నానబెట్టాలి అవసరంలా, ఒక 1.5 అవర్ నానబెట్టేసి చక్కగా రుబ్బి అప్పుడు కలిపేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం వేసిన బొరుసు పిండికి ఇడ్లీ పెడితే ఆ రోజు రుబ్బుకున్న ఫ్రెష్ పిండిలాగా తాజాగా ఉంటాయి ఇడ్లీలు, అంత సాఫ్ట్నెస్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్ రోజు అయితే అవసరం లేదు, ఫస్ట్ రోజు అవసరం కొలతలకి కరెక్ట్ గా సరిపోద్ది. 3 గ్లాసులు రవ్వ చక్కగా సరిపోయింది ఇంట్లో వాళ్ళకి. నేను ఎందుకు కలుపుతున్నానంటే నేను 12 దాకా ఇడ్లీ అమ్ముతాను. నాకు ఈ ఎండాకాలం వచ్చేసరి 10 దాటితే కనుక నీరు అంటే దాంట్లో ఉన్న పొంగంతా పోతుంది. అందుకు కాబట్టి ఆ 12 దాకా కూడా అదే సాఫ్ట్నెస్తో ఉండాలని చెప్పి వ్యాపార పరంగా నేను అలా చేస్తాను. అది కూడా సమ్మర్లోనే, మిగతా టైంలో నేను వేయను, ఓన్లీ సమ్మర్ అంటే ఈ 3 months. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం అన్నది కూడా మీరు చూడండి, మీరు చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.